వై నాట్ 175 అని ఆయన చెప్తున్నారు సార్. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? ఏముందమ్మా, రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో ఇలాంటి హీనమైన సీఎం ఏ రాష్ట్రానికి దొరకడు, దొరకబోడు, రాబోడు. ఏం సార్ అంత పక్కగా చెప్తున్నారు? ఏం చేశాడమ్మా రాష్ట్రానికి? ఊరికే బటన్ నొక్కడు అంటే ఏమి? ఆయన ఇంట్లో సొమ్ము తీసుకొచ్చామన్నా బటన్ నొక్కాడా? రోజు అప్పులు తీస్తున్నాడు, బటన్ నొక్కుతున్నాడు. నువ్వు రాష్ట్రానికి సంక్షేమం ఎంత అవసరమో రాష్ట్ర అభివృద్ధి కూడా అంతే అవసరం. ఎక్కడ పెట్టాడు డెవలప్మెంట్స్కి? మొత్తం నాశనం చేశాడు, తినేశాడు. ఎక్కడ పడితే ఎక్కడ ఎమ్మెల్యేల కాటి నుంచి ప్రతి ఒక్కరూ దౌర్జన్యమే. బిజినెస్ మ్యాన్స్ పారిపోయినారు. ఎక్కడ ఉన్నాయి డెవలప్మెంట్? అంటే అట్లాగా సార్, బటన్ అంటే ప్రతి ఎంప్లాయీ కరెక్ట్ గా జాబ్ చెయ్యలేదేమో అని బటన్ పెట్టారు సార్, అంటే టైం కి రారేమో అని. ఇది వేరమ్మా, మీరు అడుగుతున్నటువంటి వేరు, నేను చెప్తున్నది వేరు. ఆయన బటన్ నొక్కి ఊరికే జనాలకు డబ్బులు వేస్తున్నాం అదే వేస్తున్నాం అంటున్నాడు కదా. ఎంప్లాయీస్ బటన్ ఒకటి పెట్టేది కాదు. వాళ్ళ విషయంలో నువ్వు స్ట్రిక్ట్ గానే ఉండు. ప్రతి ఒక్కరు స్ట్రిక్ట్ గానే ఉండాలా, వాళ్ళతో పనులు చేయించాలా, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరిగెత్తించాలా. కానీ ఈ సీఎం గారు ఎక్కడ చేశారండి? ఎంతసేపు ఉన్నా బటన్ నొక్కుతాడు, సైలెంట్ అవుతాడు, అంతే. ఇంకా వేరేటివి ఏమన్నా డెవలప్మెంట్ మీద ఆయన మనసు పెట్టింది ఉందా? ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టింది ఉందా? ఇంతవరకు లేదు. అధికారంలో అమ్మ, ఈ రాష్ట్రానికి చంద్రబాబు గారు అయితేనే ఆయన ఇంకా బాగా 50 సంవత్సరాలు బతికితే రాష్ట్రం ఇంకా బాగుపడుతుంది. ఈ జనాలు తెలుసో తెలియక ఒక్క అవకాశం అన్నారు, ఒక్క అవకాశంతోనే పంపిస్తారు. వై నాట్ 175 కాదు, అసలు 10 సీట్లు కూడా వస్తాయో రావో ఈసారి చెప్పలేం. జనాలలో అంత ఇది వచ్చింది, కసి పెరిగిపోయింది. చాలా మంది సార్, అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తారని వాళ్ళు వస్తారని వీళ్ళు చాలా మంది బెడ్లు కట్టుకుంటున్నారు సార్. వీళ్ళ పరిస్థితి ఏమంటారు? ఏమి కాదమ్మా, తెలుగుదేశం పక్కన ఎన్డీఏ పక్కన కట్టుకున్న వాళ్ళకి ఎట్లా డబ్బు వస్తారు. సో బెట్టింగ్స్ అనేటివి చాలా ఎక్కువ అయిపోయాయి సార్, కొన్ని లాక్స్ లో కట్టి ఉన్నారు. లాక్స్ కాదమ్మా, క్రోర్స్ లో, వేల కోట్లలో పందాలు జరుగుతున్నాయి. బెట్టింగ్ సంస్కృతి అది కూడా ఏంటి? ఈయన మీద అసహనంతోనే, ఇంతకంటే చెడిపోయేది ఏముంది అనేసి. అది అంటే సేమ్ టైం ఈయన మీద కూడా కట్టారు సార్, జగనే వస్తాడు ఖచ్చితంగా. అవునమ్మా, ఉంటారు, అటు ఉంటారు ఇటు ఉంటారు. ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఆలోచన విధానం ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఎవరు మారుతున్నారు? అంటే ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ లో ఇంతకుముందు చంద్రబాబు నాయుడు కాదు, వైఎస్ఆర్ అతను వాళ్ళ నాన్నగారు కానీ ఇతను కానీ, ఈ ముగ్గురులో అంటే మీరు వాళ్ళ నాన్న కొంచెం బెటర్ అంటారా? వాళ్ళ నాన్న ఇతని యొక్క అడ్మినిస్ట్రేషన్ టోటల్ డిఫరెంట్, ఆయన ఇది వేరమ్మా. రాజశేఖర రెడ్డి కనీసం సొసైటీకి ఉపయోగపడేట్టు కొన్ని పనులైనా చేశాడు. ఈయన ఏం చేశాడు? అసలు ద్రోహం. ఈయనకు ఆయనకు సంబంధమే లేదు. అంటే ఇప్పుడు వాలంటీర్స్ అని చెప్పి ప్రతి చోట సచివాలయాలు పెట్టి వాళ్ళకి వాలంటీర్స్ కొన్ని లక్షల జాబ్స్ అయితే ఇచ్చినాడు కదా సార్. ఈ రోజు నీ ఇంటికాడికి వచ్చి బియ్యం ఇస్తున్నా, రేపు వచ్చి ఒంట్లో వండి పెడతాము, మళ్ళా తినబెడతాము, వెనకలు వంగితే కడిగి పెడతాము, ఇలాంటివి ఏంటివి? అవి కాదు. రాష్ట్రంలో ఎవడైనా 4 కంపెనీలు తీసుకొచ్చి అభివృద్ధి వైపు ప్రయాణించేటట్లు చేయాలా, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చెయ్యి. మేము కష్టం చేసి బతకాలని ఉంటాము, ఇంట్లో కూర్చొని తిని బొజ్జలు పెంచుకొని ఊరికే గ్యాస్ ఇడ్చుకుంటూ ఉంటామా? అది తప్పది. ఎన్ని వేల కోట్లమ్మా, లక్షల కోట్ల అప్పు తెచ్చి ఊరికి నువ్వు పంచుకుంటా పోతే ఎవరి సొమ్మమ్మా? రేపు రాబోతే ఎవరి మీద పడుతుంది? మన పబ్లిక్ మీద పడుతుంది. మనం ఎలా తీర్చుకోవాలి? అంటే చాలా మంది అంటారు ఆయన ఓన్ మైండ్ తో చెయ్యడు, పక్కన వాళ్ళతో చెప్తే వింటాడు అని చాలా మంది అంటారు. అది ఎంతవరకు సమంజసం అంటే, ఉత్తర కొరియా కిమ్ పాలసీను మన రాష్ట్ర జగన్ పాలసీ ఇద్దరు ఒకటి. అతను ఒక రకమైన సైకో అయితే ఇతను డబల్ భయంకరమైన సైకో. అంటే ఆయనకు ఆలోచించే శక్తి లేదంటారు. శక్తి కేవలం అతని సైకాలజికల్, అతని డబ్బు, కేవలం డబ్బుకు కోసం తప్ప సమాజం కోసం, వ్యక్తుల కోసము కర్కసత్వం మనసులో అభివృద్ధి జరగకూడదనే నినాదం. సార్ అంటే ఓటు అనేది మన హక్కు సార్. ఓటు అమ్ముకోవడం అనేది అది చాలా ఘోరమైన పరిస్థితి. చాలా మంది అంటే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, అటువంటి వాళ్ళు జగన్ సార్ వాళ్ళు కానీ డబ్బులు పంచారు ఓటర్లకి. అంటే కొంచెం సమ్ ఏరియాలో ఎక్కడెక్కడ ఎవరెవరు తీసుకుంటారో వాళ్ళకి పంచారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? పంచడం తప్పే, డబ్బు తీసుకోవడం తప్పే. రోడ్లు డబ్బు తీసుకొని ఓటు వేయడం మరీ తప్పే. ఎందుకంటే మనం ఈరోజు ఓటుకు డబ్బు తీసుకొని ఓటేస్తే రేపు ఎలాంటి విధవలు వస్తారు? మనం వాళ్ళని అడిగే హక్కు ఉంటుందే? మరి దుర్మార్గులే వస్తారు. డబ్బు అనేవాడు అంటే దుర్మార్గుడు ఎక్కువ సంపాదిస్తున్నాడు. అవునమ్మా, అవతలోడు చెడ్డవాడు అయినప్పుడు యువతలో మంచిగా ఉంటే ఇప్పుడు దినం కొట్టించుకుంటామా? తిరగబడమా?
మరి ఒక పిల్లైనా పులి మాదిరి మారక తప్పదు. ప్రజెంట్ సిచ్యువేషన్ అట్లుంది. సో ఇప్పుడు లాస్ట్ ఏమంటే చంద్రబాబు గారు ఒకప్పుడు అన్ని ఫ్రాక్షనిజం తగ్గించి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పయనించేటట్టు చేశారు కాబట్టి ఈ రాష్ట్రం ఈ స్థాయికైనా చేరింది. ఇప్పుడు ఈయనేమి ఎవడైతే రౌడీ మోకలో వాళ్ళకే సపోర్ట్. అంటే ఇంతకు ముందు ఆయన 8 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనకంతా మంచిగా జరిగిందంటారా? ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తుంటారమ్మా, చెయ్యరని కాదు. అన్ని 100% అంటే ఆయన చెయ్యొచ్చు, 100% జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కింద ఒకరు కాదు కదా, వేలలో ఎంప్లాయీస్ ఉంటారు, కింద దండికి స్టాఫ్ ఉంటారు. ఆయన కరెక్ట్ చేసింటే కింద చేయాలని ఏం లేదు కదా. వీడు తప్పు చేసిండొచ్చు, వీడు తప్పు చేసినా కానీ ఆయనకు పడింది మచ్చ. సో అంటే ఆయన రక్తం కదా సార్, ఆయన జగన్ వైఎస్ఆర్ గారు రక్తం కదా ఆయన. సో ఆయనకు వారసత్వం పరంగా కొన్ని వచ్చింటాయి కదా, అంటే వాళ్ళ నాన్న బుద్ధులు వచ్చింటాయి, మంచితనం చేయాలి. ఎవరు వాళ్ళ సిస్టర్కి ఏమైనా వచ్చింటాయేమో కానీ ఈయనకైతే లేవు. అంటే జగన్ కంటే వాళ్ళ సిస్టర్ వేలు అంటారా? చెప్పలేము. ఆమె కూడా ఇప్పుడు ఈయన ఒక్క ఛాన్స్ అని వచ్చాడు. నెక్స్ట్ ఇప్పుడు ఈ టర్మ్ టీడీపీ వస్తుంది, నెక్స్ట్ టర్మ్ ఎప్పుడో సార్ ఆమె కూడా ఒక్క ఛాన్స్ అని చెప్పి వాళ్ళ అన్నమాదిరి అడిగి రావచ్చు. అంటే అట్లా కాదు సార్, ఇప్పుడు అతను ఆమెకి ఏమన్నా ఇచ్చినాడు అనుకో, ఏదైనా ఒక మంచి పదవి ఇస్తే అన్ని ఇంట్లో వాళ్ళకే ఇచ్చుకుంటారని మనం ప్రజలు మాట్లాడతాం కదా సార్, అందుకని ఇవ్వలేదేమో. ఆయన పదవులు ఆశించేం రాలేదు ఆయన దగ్గరికి. ఆయన ఆస్తులే ఇవ్వడం లేదు నాకు మా అన్నగారు, ఇంకా రాష్ట్రంలో ఉండే ఆడబిడ్డలకి ఏం చేస్తాడని చెప్పి ఆమె ప్రతి మీటింగ్లోనే అవే చెప్పేస్తుంది. నాకు పదవిని ఆశించి నేను రాలే మా అన్న దగ్గరికి అని చెప్పింది. అంటే ఆయన కంటే ఏమో బెటర్ అంటారా? మేబీ అంటే మాట్లాడే విధానంలో కానీ అన్నీ ఇది ఉన్నాయి. ఆయన దగ్గర క్రూయల్ ఉంది, అంటే కేసులు పెట్టడం, లోపలేయడం, హింసించడం, ఇవి తప్ప ఏమీ లేవు. ఈమె దగ్గర అవి లేవు అని సౌమ్యంగా మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు అంటే చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు సార్ మీరు? చివరిగా ఇప్పుడుండే పరిస్థితుల్లో 2024లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో సీఎంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని మేము కోరుకుంటున్నాం. చేస్తాడు కూడా. చూస్తున్నారు కదండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే జగన్ అంటే రౌడీయిజం అని అందరూ అంటున్నారు. అది ఎంత నిజమో మనకైతే తెలీదు. ఏది ఏమైనా మన దేశానికి ఒక మంచి ముఖ్యమంత్రి రావాలనేది మన ఉద్దేశము. సో నిజంగానే వీళ్ళు కోరుకున్నట్టు అతను వస్తే అందరూ బాగుపడతాడంటే అంతకంటే సంతోషం ఇంకొకటి లేదు. ముఖ్యంగా యూత్ కండి, యూత్కి జాబ్స్ అనేటివే లేదు. ఏం అసలు పిహెచ్డీలు చేసినా కూడా వాళ్ళకి జాబులు లేవు. చాలా మందికి పింఛన్లు అంటున్నారు, అన్నీ ఎక్కడెక్కడంటే ఎగిరిపోతున్నాయి. ఈసారి నిజంగా చెప్పంటే ఓటు నాకే లేదు, నా ఓటే ఎత్తేసినారు. అట్లా చాలా మిస్సింగ్ అయినాయి. అది ఎందుకు అనేది ఎవరికీ తెలీదు. సో సార్ వాళ్ళు అయితే చాలా గట్టిగా నమ్ముతున్నారు తెలుగుదేశం వస్తుందని. సో అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే వాళ్ళు ఇంతకు ముందు కూడా ఎన్నోసార్లు ఆయన సీఎంగా చేశారు కాబట్టి ఆయనకి కొంచెము అంటే మంచిగా తెలివి ఉంటుంది, ఏం చేయాలనేది నిదానంగా ఆలోచించి మంచి పనులు చేస్తాడు కాబట్టి అతనే రావాలని మీరు కోరుకుంటున్నారు. అవునా సార్? అంటే ప్రతి రాష్ట్రం బాగుపడాలంటే తప్పకుండా ఆయనే రావాలి సార్. రైతులు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు ఆకర్షించే నాయకుడు ఎవడైనా ఉన్నాడు అంటే ఇండియాలో నెంబర్ 1 చంద్రబాబు నాయుడు గారు. కనీసం కొన్ని వందల కంపెనీలు వస్తే కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగల సత్తా ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు. నిజంగా అండి, అనంతపురంలో నిజంగా అనంతపురం కరువు ప్రాంతం అంటారండి. మనకి చదివిలేని వాళ్ళకి అసలు జాబ్స్ అనేది లేదు. ఏదో కియా అయితే పడింది. ఆ కియా అనేది ఎట్లా పడింది సార్? ఆ కియా పడింది. ఆ కియాను ఇంకా కియాకి సంబంధించిన చిన్న చిన్న కంపెనీలు చాలా వచ్చేది. బెదిరింపుల వల్ల ఉన్నట్టు కూడా పారిపోయినాయి. ఆల్రెడీ అక్కడ పెట్టినటువంటి ఇండస్ట్రియలిస్ట్ నాకు కూడా కొంతమంది పరిచయం ఉన్నారు. ఏంటి మీ పరిస్థితి అంటే, నేను 4 ఏళ్ళు అయింది నేను షెడ్ కట్టుకున్నా, ఏం లేదు, మాకేమిస్తావు అని చెప్పి ప్రతి ఒక్కరు డిమాండ్ చేయడం వల్ల చాలా కంపెనీలు ఆగిపోయినాయి. చూస్తున్నారు కదండి ఇక్కడ ఎంత అన్యాయం చెప్తున్నారు. నిజంగా అండి, పీజీలు చేసిన వాళ్ళు, ఎంఏలు చేసిన వాళ్ళు, డిగ్రీలు చేసిన వాళ్ళు అందరికీ యూత్ అనేసి జాబ్స్ అయితే లేవండి. వాళ్ళు 10-15 వేలకి 8 వేలకి జాబ్స్ అయితే చేస్తున్నారు. సో ఇట్లాంటి పరిస్థితి అయితే మనకు ఉండకూడదు. రాబోయే సీఎం ఎవరైనా కూడా అందరికీ మంచి చేయాలైతే మనమైతే కోరుకుందాము. సో సార్ వాళ్ళ స్పందన అయితే విన్నారు కదండి. 100% చంద్రబాబు నాయుడు గారే వస్తారని వీళ్ళైతే పక్కాగా చెప్తున్నారు. మేబీ అదే నిజం కావచ్చు. ఎవరైతే బెట్లు కట్టుకుంటారో డబ్బులు లాస్ అయ్యి అంటే వీళ్ళపైన వాళ్ళు వాళ్ళపైన వీళ్ళు డబ్బులు చాలా లక్షలలో కట్టుకున్నారు. సో ఏదేమైనా కూడా ఆ డబ్బులు మీకు వచ్చినా పోకపోయినా మీరైతే ప్రాణానికైతే హాని చేసుకోవద్దండి. మనకి మంచి ముఖ్యమంత్రి వచ్చేటప్పుడు మనం ఎందుకు నష్టపోవాలి? ఆ మంచితనాన్ని మనం కూడా తీసుకోవాలి, అందరికీ సపోర్ట్ చేయాలి. సో వీళ్ళందరూ మాకైతే చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా ఛానల్ని చూడండి, ఖచ్చితంగా మీ వీడియో వస్తుంది. లైక్ షేర్లు చేయండి. థ్యాంక్ యూ. ఫోటో